ఈయన ఏం చేశాడంటే కొంచెం ఉద్రేకంగా ఉన్నాడుగా, యవనస్తుడు కదా, జూదం, గ్యాంబ్లింగ్, దుర్వ్యాపారం చేశాడు. రూపాయికి 10 రూపాయలు, 10 రూపాయలకు 100 రూపాయలు, 100కి 1000 రూపాయలు అనే కొన్ని వ్యాపారాలు ఉంటాయి. దుర్వ్యాపారం అది. ఆశ చూపించి మన దగ్గర ఉన్న సొమ్మంతా ఖాళీ చేస్తాడండి. గ్యాంబ్లింగ్స్ నవ్వేడేస్, పందాలు, గ్యాంబ్లింగ్స్ ఎక్కువైపోయి కొంతమంది అప్పుల పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన చుట్టూనే ఉంటారండి. క్రికెట్ బెట్టింగ్స్ అని, గుర్రపు పందాలని, రాజకీయ నాయకులు వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారని రకరకాల పందాలతో వీరి దగ్గర ఉన్నటువంటి కష్టార్జితం అంతా ఆ పందాల్లో పెట్టేసి పోగొట్టుకొని అప్పులు పాలైపోయి బాధలు పడుతున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ చిన్న కుమారుడు కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన కలిగి ఆ